అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు. దేవుని దీవెనలు. అందరూ బాగున్నారండి? సంతోషంగా ఉన్నారా? చాలాసార్లు మనం గమనిస్తూ ఉంటాం, దేవుని యొక్క వాక్యంలో కొన్ని వింతైనటువంటి టైటిల్స్ మనం చూస్తూ ఉంటాం. అది ఏ విధంగా ఉంటుందంటే, ఆ టైటిల్ మనం చూస్తూ ఉన్నప్పుడు అసలు ఇది బైబిల్లో ఉందా, ఎదరు దైవజనుడా అనేటువంటి మాట తీసేసి కొండలో విషయం ఉందా అంటే మనం ఏమనుకుంటాం, ఇది బైబిల్లో ఉందా, సత్యనామం మనం కదా, ఎందుకని ఇది అక్కడ ఉండదు అనుకుంటాం. మనం గమనించినట్లయితే రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 38 నుంచి 44 వచనాల మధ్యలో ఉన్నటువంటి ఒక చిన్న టెక్స్ట్. అక్కడ ఏమవుతుందంటే, ఎలీషా అక్కడ నుంచి బయలుదేరి ఎలీషా గిల్గాలుకు వస్తాడు. ఆయన వచ్చినప్పుడు అక్కడ కరువు వస్తుంది. కరువు రాగానే, ఆ కరువు వచ్చినప్పుడు మరి అప్పుడు వారికి అన్ని సమృద్ధి అయినటువంటి ఆహార పదార్థాలు దొరకవు కాబట్టి కూరలతో భోజనం చేద్దాం. నేను చెప్పా, ఎలీషా ఎవరు? ఒక దైవజనుడు, ఒక ప్రవక్త. ఆయన ఏమి నడిపిస్తున్నాడు? ఒక పేరుతో ప్రవక్తల కాలేజ్ నడిపిస్తున్నాడు. ఇంచుమించు 100 మంది ప్రవక్తలు ఉన్నారు ఆయన దగ్గర. ఎంతమంది ఉన్నారు? 100 మంది జూనియర్ ప్రవక్తలు ఉన్నారు. వీళ్ళకి ఇంకా అసిస్టెంట్స్ ఉంటారు. అంటే ఎంతమంది అనేది లెక్కలేదు, కానీ ప్రస్తుతానికి ఎంతమంది ఉన్నారు ఆయన దగ్గర? పిహెచ్డి స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఆయన దగ్గర? 100 మంది ఉన్నారు. పిహెచ్డి స్టూడెంట్స్ దగ్గర పీజీ వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒక్కొక్కటి దగ్గర ఒక 100 మంది అనుకున్నాం రఫ్ గా. పీజీ వాళ్ళ దగ్గర యూజీ వాళ్ళు ఎంతమంది ఉంటారు? అట్లా చూసినట్లయితే అక్కడ ఆయన దగ్గర ఇంచుమించు ఆ సమయంలో ఒక 100 మంది దాకా ఆయన దగ్గర ఉన్నారు. వీళ్ళందరికీ ఆహారం పెట్టాలి కాబట్టి కరెక్ట్ గా ఒక జీవం బలిస్తే గానీ, మనం ఒక జీవాన్ని కట్ చేస్తే కానీ అందరికి పెట్టగలరు. అయితే కరువు కాబట్టి, దొరకలేదు కాబట్టి ఏం చేయమన్నాడంటే, కూరలతో అన్నం అనండి, కూరలతో ఆహారాన్ని సిద్ధపరచండి. భోజనం సిద్ధపరచడానికి వాళ్ళు వచ్చినప్పుడు ఎవరికి తోచింది వాళ్ళు ఆ అడవిలో నుంచి మరి వాళ్ళు తీసుకుని వచ్చి ఒడిలో తీసుకొని వచ్చి ఒక పెద్ద కుండ పెట్టి, ఆ పెద్ద కుండలో ఇవన్నీ వేసి అందులో నీళ్లు పోసి తిప్పుతున్నారు. ఏమవుతుంది? ప్రిపేర్ చేస్తున్నారు వంట. అయితే వాళ్ళల్లో ఉన్నటువంటి ఒక మహామేధావి ఏం చేస్తాడంటే, ఒక కాయను కోసుకొస్తాడు. ఒక కాయ ఒక వెర్రి ద్రాక్ష అని ఉంది, కానీ అదేంటంటే మనం అర్థం చేసుకోవాలంటే మన భాషలో పట్టుకుంటే కొట్టే చెట్టు ఉంటుంది, తెలుసా మనకి ఐడియా ఉంది కదా. అట్లాంటి టైప్ ఆఫ్ చెట్టు దాన్ని దొరికింది. దాన్ని తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఏం చేశాడు, అక్కడ ఆగి దాన్ని సన్నగా ముక్కలు కొట్టాడంట. దాన్ని అది కూడా అక్కడే ఉంటుంది. సన్నగా ముక్కలు కొట్టి దాన్ని తీసుకెళ్లి లోపలేసాడు. కలిపారు. కూర్చొని తినే టైంకి తిన్నట్టు అడ్డం పడిపోతాడు. అప్పుడు తక్కువ పరిగెత్తుకొచ్చామంటారు, దైవజనుడా కుండలో విషం ఉన్నది అని చెప్తాం. చెప్పినప్పుడు దైవజనుడు ఒక కొంచెం పిండి తీసుకొచ్చి దాంట్లో వేసి తిప్పండి అయ్యా. తిప్పిన తర్వాత అంతా సెట్ అయిపోద్ది. చక్కగా భోజనం చేసేస్తారు. మొత్తం అయిన తర్వాత వీళ్ళు తింటా ఉండగా ఒక ఆసామి వచ్చేసి ఒక 20 రొట్టెలు పట్టుకుని వస్తాడు వాళ్ళ దగ్గరికి. పెట్టేయండి మొత్తానికి. 100 మంది పైన ఉన్నారు. 20 రొట్టెలు ఏం సరిపోతాయి అంటే, పెట్టవా వెళ్ళి అన్నాడు. పెడితే ఏమైందంటే, ఆ పెట్టగా ఇంకా మిగిలి ఇంచుమించు అనే మళ్ళీ మిగిలి. ఇది అక్కడటువంటి కాంటెస్ట్. మనం గమనించినట్లయితే ఈ దినమందు మనము మరి దేవుని యొక్క ప్రసన్నత ద్వారా మనకు బయలుపరచబడేటువంటి వాక్యం ఏంటంటే, దైవజనుడు అనేటువంటి మాట. ఈరోజు టైటిల్లో మనం చూసినట్లయితే, దైవజనుడు అంటే ఎవరు? ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే, దేవుని కోసము సమస్తము, అంటే తనకున్నటువంటి ఆధిక్యతలు కానీ, తనకున్నటువంటి ఏమన్నా ఎక్కువ ఉంటే అవన్నింటిని కూడా విడిచిపెట్టేసి దేవుని కోసం హంబుల్ గా, అంటే బాగా తగ్గించుకొని జీవించేటువంటి వాడు దైవజనుడు. ఇక్కడ మనం గమనించినట్లయితే వాక్యంలో దైవజనుడు అనేటువంటి మాట మొట్టమొదట మనం ఎవరి దగ్గర వింటాము అంటే, దైవజనుడు అయినటువంటి మోషే దగ్గర మనం వింటాం. ఏంటి మోషే కానీ లేకపోతే ఎలీషా కానీ దైవజనులుగా పిలువబడటానికి ఏంటి వాళ్ళకు ఉన్నది అంటే, మనందరికీ బాగా తెలిసినటువంటి విషయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం 25వ వచనంలో మనం చూస్తే, మోషే ఎవరు అంటే, దైవజనుడుగా పిలువబడినటువంటి మోషే ఎవరు అంటే, ఆయన
వుడ్ బి ఫరో అన్నమాట. ఫరో అంటే ఐగుప్తి దేశానికి, ఒకసారి చదువుదామా సరే 11వ అధ్యాయము 24, 25. దానికంటే పైన చదవమ్మా 24వ అధ్యాయం 24వ వచనం కొంచెం పైన నుంచి. మోషే పుట్టినప్పుడు మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే చాలమ్మా. ఈ వాక్యాన్ని గాని మనము శ్రద్ధగా గమనించినట్లయితే మోషే దేన్ని వదిలేసుకున్నాడు? ఐగుప్తులో ఉన్నటువంటి ధనాన్ని. ఈ ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో అంటే ఐగుప్తి రాజుని ఫరో అని పిలుస్తారు. ఫరో అంటే ఎవరండి? ఐగుప్తిని పరిపాలించేటువంటి రాజుని ఫరో అంటారు. అయితే ఈ ఫరో ఉన్నటువంటి సైన్యం అంటే ఒక 5,000 తక్కువతో ఇంచుమించుగా 3 లక్షల సైన్యం ఉంది ఆయనకి. ఎంత? గుర్రాలే గాని రథాలే గాని. మరి అప్పట్లో ఉన్నటువంటి రాజ్యాలన్నింటిలో, భూమి మీద ఉన్నటువంటి రాజ్యాలన్నింటిని కానీ గమనిస్తే ఈ భూరాజ్యాలన్నింటిలో కూడా అత్యంత గొప్ప ఆర్మ్ పవర్ ఉన్నటువంటి రాజ్యము ఐగుప్తు దేశం. మరి అటువంటి ఐగుప్తు దేశాన్ని పరిపాలించేటువంటి ఫరో తర్వాత సెకండ్ ఎవరు అంటే మోషే. ఇంకా సరిగ్గా చెప్పాలంటే నెక్స్ట్ ఫరో అని చెప్పుకోవాలి మనం. నెక్స్ట్ ఫరో అంటే ఎవరు? మోషేనే నెక్స్ట్ ఫరో. ఎందుకని అంత గొప్ప ఆధిక్యతని అంటే ఈ సరిగ్గా కానీ మనం గమనించినట్లయితే ఈ భూమి మీద ఉన్నటువంటి రాజ్యాలన్నిటి మీద కూడా గొప్ప రాజ్యమైనటువంటి ఆ రాజ్యంలో ఆయన్ని రాజుగా నిలబెడితే ఆయన దాన్ని ఏం చేస్తాడు? కాలుతో దాన్ని ఏమైనా గొప్పగా అనుకున్నాడు? క్రీస్తు విషయమైనటువంటి నేను ఆయనకంట గొప్పగా. అందుకని ఆయన ఏమయ్యాడు? దైవజనుడు. తర్వాత మనము ఎలీషా గురించి కూడా మనం గమనిస్తే రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినట్లయితే ఎలీషా ఒక పెద్ద ఆసామి. ఆయన చాలా భూములు ఆయనకున్నాయి. ఆయన ఏమంటారు? భూస్వామి అంటారు. ఎందుకనంటే ఆయనకి చాలా భూములు ఆయనకి ఉన్నాయి. ఇంత గొప్ప భూములు కలిగి ఆయనకున్నటువంటి అక్కడ ఒక ఎలియా ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు ఎదురు బుదులుపడినప్పుడు మాటలు చూద్దాం ఒకసారి. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూద్దాం. ఎలీషా కనపడను 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు. చాలా ఎన్ని ఉన్నాయంట కాళ్ళు ఆయనకి? 12 అరకలు ఉన్నాయంట ఆయనకి. 12వది ఏం చేస్తారంట? మిగతా ఎంతమంది చేస్తారు అంటే ఆయనకు ఎన్ని ఎకరాల భూమి ఉందనేది అక్కడ మనకు స్పష్టంగా కనపడకపోయినా ఒక రైతుకి ఎన్ని నాగళ్ళు ఉండేయంటే ఒకటే నాగలు ఉండేది. ఇప్పుడు అంతా ట్రాక్టర్లు వచ్చేసినాయి, కల్టివేటర్లు వచ్చేసినాయి, డిస్క్లు వచ్చేసినాయి. కాబట్టి ఒక పెద్ద రైతుకి ఎన్ని నాగలు ఉండేవి? ఒక నాగలు ఉండేది. ఈ ఒక నాగలతో ఆయన ఏం చేసేవాడు? ఆయనకున్న 2 ఎకరాల అవని 5 ఎకరాల అవని కొంటవని ఆ నాగులతో దున్నేవాడు. మరి ఈయనకి ఎన్ని ఉన్నాయి? ఈయన దున్నగా మళ్ళీ మిగతా వాళ్ళకి కూడా ఏం చేసేవాళ్ళు? ఆ నాగలతోనే దున్నిచ్చేవాళ్ళు. అంతే కదండి. వ్యవసాయం చేసే వాళ్ళందరిలో ట్రాక్టర్లు ఉన్నాయా అంటాడండి. ఎవరు వ్యవసాయం ఎంతమంది చేస్తున్నారు? సార్ చేతులు పైకి లేపండి. మీ ఇంటి ట్రాక్టర్ ఉందా? లేదుగా. ఎక్కడి నుంచి తెస్తాం? అద్దెకి తెచ్చుకుంటాం. అయితే ఈయనకి సొంతగా ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. అంటే ఈయన మామూలు భూస్వామైనా చాలా పెద్ద భూస్వామి. ఏం చేశాడు దేవుడు? ఆ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, దేవుడి కోసం రావాలి అని వెంటనే ఏం చేశాడు తెలుసా? ఆన్ స్పాట్ అక్కడికక్కడే వదిలేసి వచ్చాడు. ఎవరైనా? ఎలీషా. దేవుని కొరకు అంటే దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం కోసం, మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వడం కోసం, దేవునికి ఇవ్వడం కోసం వారికి కలిగినటువంటి సమస్తాన్ని విడిచిపెట్టినటువంటి వారు దైవజనులు. ఈరోజు అంటా ఉంటారు కదా,
నాకున్న సర్టిఫికెట్లు అన్ని పట్టుకొని నేను హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ కలకట్టా కానీ వెళ్తే నేను ఒక లగ్జరీ కారు కొనేసుకునేవాడిని పాటికి. దేవుని విషయమైనటువంటి లేకపోతే దేవుని పని విషయమై మనం ఏం చేస్తామంటే ఎప్పుడైతే అన్ని విడిచిపెట్టేసుకుని ముందుకు వచ్చే వాళ్ళని ఏమంటారంటే బైబిల్లో దైవజనులు అంటారు. అయితే మొదటిగా దైవజనుల విషయాన్ని కానీ మనం గమనించినట్లయితే అంతకుముందు లైఫ్ వారిని చూస్తే మోషే అంతకుముందు ఎలా ఉండేవాడంటే చాలా కోపంగా ఉండేవాడు, సీరియస్ గా ఉండేవాడు. ఒక గుద్దు గుద్దితే ఎవరు చచ్చిపోయారని చెప్పాము మొన్న ఒకసారి వాకింగ్ చెప్పాను. ఎవరు చచ్చిపోయారు గుద్దితే ఐగుప్తుడు ఎట్లుంటాడో చెప్పాను కదా. బయట ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ నేచర్ ఎలా ఉంటుందో చెప్పాను కదా. మరి అంత బలమైన ఆయన మరి దేవుని ఎరిగిన తర్వాత దైవజనుడిగా మారిన తర్వాత అసలు ఆయన ఎటువంటి మాట్లాడినారు మనం చూసినట్లయితే సంఖ్యాకాండం 16వ అధ్యాయం కానీ మనం చూస్తే భయంకరమైన దూషణ మాట్లాడినారు ఆయన. సంఖ్యాకాండం 16వ అధ్యాయం మొత్తం అదే ఆయన మీద ఏం చేస్తారు, వీళ్ళు దాడి చేస్తూ ఉంటారు మాటలతో. కానీ నేను చేస్తారు అని చూసి చక్కగా నవ్వుకుంటా ముందుకు వెళ్ళిపోతాడు, పట్టించుకోడు. ఈ యొక్క మార్పు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవుని వారు కలిగినప్పుడు, దేవుని వారిని కలిగినప్పుడు దైవ స్వభావం వారికి వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళు ఎవరు దైవజనులు. ఇంకొక మాటని నేను మనం గమనించినట్లయితే దేవుడు కూడా ఏం చేస్తారు, ఎలీషాని గురించి కూడా మనం గమనించినట్లయితే రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే యవనస్తులైనటువంటి పిల్లలు, రాజుల 2వ గ్రంథము 23వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యవనస్తులైనటువంటి పిల్లలు ఆయన దగ్గరికి వచ్చి బోడివాడా 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 అని ఎక్కడేస్తున్నారు. బోడివాడ అంటే ఏంటి, కొంచెం పాపం ఆయనకి బట్టతలు ఉంది. ఎవరికైనా బట్టతలు ఉంటే బాధపడమాకండి, ఎలీషా అనేటువంటి గొప్ప ప్రవక్తకు కూడా ఏముంది, తల ఉంది. అయితే ఈ గొప్ప ప్రవక్తకి ఆయన రోడ్డు మీద వెళ్తా ఉంటుంటే ఆయన దగ్గరికి వచ్చేసి ఈ యవనస్తులైనటువంటి పిల్లలు, యవనస్తులు అంటే రోడ్ల మీద బికారులాగా పనికిమానులాగా తిరిగేటువంటి వాళ్ళు మొత్తం ఏం చేశారంటే ఎలీషా దగ్గరికి వచ్చి బోడివాడ బోడివాడ ఎక్కిపోము, విచ్ మీన్స్ ప్రవక్త అయినటువంటి ఏలియా ఏ విధంగా అయితే వెళ్ళిపోయాడో నువ్వు కూడా అంతా వెళ్ళిపోరాడా అని ప్రశ్నిస్తున్నాడు. ఆయన ఎవరు, దైవజనుడు, సహించుకున్నాడు, చక్కగా భరించుకున్నాడు. కానీ దైవజనుడు పక్షాన దేవుడు కార్యం జరిగిస్తాడు, అంతే కదండి. మనం మొదటగా చూసాం సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో, అక్కడ 31వ వచనంగా ఒకసారి శ్రద్ధగా గమనిస్తే 31వ వచనంలో ఏమవుతుందంటే ఈ జనాలందరూ కలిసి మోషే దగ్గరికి వచ్చేసి మోషే నిందిస్తా ఉంటాడు. మోషే వాళ్ళని చూసి వెనక ఆయన బాధపడతా, హృదయంలో బాధపడతాడు. ఎప్పుడైతే బాధపడిందో దేవుడు ఏం చేస్తాడు తెలుసా, నేల నెరవేరుస్తుంది. నేల నెరవేరిస్తే ఏమవుతుందంటే దాన్ని మనం ఏమంటాం, ఇప్పుడు భూకంపం వచ్చింది. భూకంపం వచ్చిన తర్వాత వీళ్ళందరూ భూమి లోపలికి వెళ్ళిపోయారు, బయట మొత్తం భూమి లోపలికి వెళ్ళిపోయారు. ఎలీషా దగ్గర కూడా అదే జరిగింది. ఆ 23వ వచనం చదివిన దాకా 24వ వచనం చదివితే రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయం 24వ వచనంలో కానీ మనం గమనించినట్లయితే ఎలీషా దగ్గరికి వచ్చి ఈ పనికి మానవులందరూ ఏమంటారు తెలుసా, బోడివాడ ఇకిపో, బోడివాడ ఇకిపో అంటే ఆయనకున్నటువంటి ఫిజికల్ గా ఉన్నటువంటి ఆయన ఆకారాన్ని హేళన చేస్తూ దేవుని విషయమైనటువంటి మాటలను కూడా చులకనగా చూస్తూ భయంకరంగా ఏం చేస్తామంటే చూశాడు ఒకసారి తిరిగి ఏమన్నాడు తెలుసా, తెప్పించాడు ఒక మాట. ఏమైందో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చినా తెలియదు. రెండు ఎలుగుబంట్లు వచ్చేసినాయి. 40 మంది పిల్లలు, ఎంతమంది అమ్మా, 42 మందిని ఏం చేసింది, నిలువుగా చీల్చి పక్కన పడేసింది. మనం కూడా అంతే కదా. ఎవరో ఒక ఆయన అంటాడు అనమాట, పాస్టర్ గారు అంటే గుళ్ళోనంట కాలర్ పట్టుకుంటేనంట బయటకు వచ్చి లాక్ వచ్చేదాకా మాట్లాడకూడదంట. ఏంటంట, గుడిలో కాలర్ పట్టుకుంటేనంట బయటికి లాక్ వచ్చేదాకా ఆయన ఏం మాట్లాడకూడదంట. బయట అరవచ్చా, బయట కూడా అరవకూడదంట. మేమేం చేస్తారు చేయించుకోవాలంట. ఎక్కడ కాదు మనలో జరిగింది ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి. అయితే దైవజనులైనటువంటి వారు ఏ విధంగా ఉంటారు, ఎవడేమో ఏం చేసినా మౌనంగా ఉంటారు. కానీ దేవుడు ఏం చేస్తాడు, నిలబడిన చోట నేల ఎప్పుడు నిలబెడుతో తెలియదు, ఇటు నుంచి ఏ విపత్తు వస్తుందో తెలియదు. సాధారణంగా మనం ఏం చేస్తాం, గబుక్కుని వాళ్ళు ఏమన్నారుగా ఎన్నా పట్టించుకోరుగా, లేకపోతే వాళ్ళ గురించి ఏమన్నా మాట్లాడినా సరిగ్గా చెప్పాలంటే వాడి గురించి ఆలోచించేంత టైం అయితే నాకు ఉండదు. నా మీద ఎవరన్నా ఏమన్నా మాట్లాడినా
ఇన్నేంత టైం కూడా నాకు ఉండదు. ఎందుకంటే నాకున్న మినిస్ట్రీ, నాకున్న భారం, బిజీగా ఉండటం వల్ల నేను వాటి గురించి పట్టించుకోలేను. కానీ ఈ మాటలు మొత్తం చెప్తా ఉండటం వల్ల ఎవరికి మీరు టార్గెట్ అవుతున్నారు? దేవునికి టార్గెట్ అయిపోతారు. దేవుడు చూస్తానే ఉంటాడు కదా, 1, 2 లెక్క పెడతా ఉంటాడు. ఒకసారి మనం దూషించామా, 2, ఒకసారి మనుషుల మధ్యలో దూషించామా, 3, ఇంకొకసారి చేసామా, లెక్క పెట్టి ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ రాగానే దేవుడు ఏం చేస్తాడు? మనుషులు ఏం చేస్తారు? నేను తిరిగితే ఒక మాట తిరుగుతారు, కొడతారు. కానీ దేవుడు ఏం చేయగలడు? కానీ దైవజనులు మనుషులు చెప్పే వాళ్ళకి భయపడరు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, దైవజనులు ఎవరు భయపడరు? మనుషులు చెప్పే వాళ్ళకి భయపడరు. ఎవరికి భయపడతారంటే ఆత్మలు చంపేవాడికి భయపడతారు. ఎవరు ఈ ఆత్మలు చంపేది? సాక్షాత్తు తండ్రైనటువంటి దేవుడు. ఆయనకి మాత్రం భయపడతారు. నాకు భయపడవా, నాకు ఇచ్చేవా? నేను భయపడాల్సింది ఎవరికి? దేవునికి భయపడాలి. దైవజనులు ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. ప్రజలను హెచ్చరించాలి, బుద్ధి చెప్పి వాక్యములతో బోధించాలి, సరైన మార్గంలో నడిపించాలి. ఇక్కడ కూడా మనం చూసాం గొప్ప గొప్ప దైవజనులు. ఇంకా మరి సరిగ్గా చెప్పాలంటే మోషే నాయకులను ఏర్పరిచినటువంటి మాట సంఖ్యాకాండంలో కానీ, ఇంకపోతే నిర్గమం ఎండింగ్ లో కానీ ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. కానీ ఆయన చేత ఏర్పరచబడినటువంటి మనుషులు ఏం చేస్తారంటే వీరికి తిరుగుబాటు చేశాను. వాక్యాన్ని కానీ మనం గమనించినట్లయితే దైవజనుల పక్షాన్ని ఎవరుంటారు? దేవుడే ఉంటాడు. అందుకని అంటారు, నేను దీవించేవారు దీవించబడదు, శపించేవారు శపించబడదు. పక్కబెట్టి దీవెనలు ఉంటాయి కదండి. అందుకని మనం ఏం చేయాలంటే దూషణ మాటలు దైవజనులకు వ్యతిరేకంగా మనము చేయకూడదు అంతే. ఎందుకనంటే దేవుడు వాడికి సపరేట్ గా తీర్పిస్తాడు. మనకు మీకు 2 అనుకో నాకు ఎన్నో వస్తాయి, మీకు 1 అనుకో నాకు ఎన్నో వస్తాయి, 2 తీర్పులు వస్తాయి. కాబట్టి తేలికగా, ఎందుకంటే నాకు తెలుసు మన చర్చికి రాని వాళ్ళు బయట నుంచి చేసేటువంటి కామెంట్స్ అన్ని నాకు తెలుసు, తగ్గిదని నాకేం కాదు, మాక్సిమం తెలుసు నాకు. కానీ దేవుని ప్రేమ చూపించి వాళ్ళకు మారు మనసు తెచ్చే ప్రభావ నేను ప్రార్థన చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కూడా దైవజన్ యొక్క మనకి ముందు పెట్టినటువంటి మోడల్స్ కానీ మనం చూసినట్లయితే మోషే కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నాడు, ఎలీషా కూడా ఇదే పరిస్థితులు ఎదుర్కొన్నాడు. వీళ్ళిద్దరూ చూసినట్లయితే వారి పక్షాన దేవుడి కార్యాలు చేస్తారు. వీరైతే ఏ విధంగా ఉన్నారంటే దేవుణ్ణి కలిగి దేవుని మాటలు చెప్పి అనేకులను దేవునిలో బలపరుస్తూ దేవుని వైపుకు, దేవుని యొక్క ఆ రాజ్యానికి సిద్ధపరుస్తూ ఉన్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇటువంటి దైవజనుడికి ఒక సమస్య వచ్చింది. ఏంటి అంటే ఆయన నివసిస్తున్నటువంటి పట్టణంలో ఆ సమయంలో ఒక పెద్ద కరువు వచ్చింది. పెద్ద కరువు రాగానే తినడానికి ఆహారం లేదు. ఆహారం లేనటువంటి ఆ పరిస్థితిలో మరి ఆయన బాగా ఆలోచించి ఏం చేశాడు? మీరు వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చి వెజిటబుల్ ఫుడ్ తయారు చేయండి అని చెప్తే అవన్నీ తీసుకొచ్చారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రాముఖ్యంగా ఒక మాటను మనం చూసినట్లయితే ఈ దైవజనులు అనే వాళ్ళు ఏం కలిగి ఉంటారు? ప్రేమ కలిగి ఉంటారు. కాబట్టి ఈ ప్రేమ కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ కడుపు కాల్చుకొని అయినా మీరు ఎక్కడన్నా చూస్తే ఆ కాంటెక్స్ట్ మొత్తంలో ఎలీషా భోజనం చేసిన మాట ఎక్కడ ఉంటుందా? ఉండదు. ఏం చేశాడు ఆయన? ఎవరికి పెట్టాడు? ఆయన శిష్యులకే పెట్టేశాడు, ఆయన పనులు చేసే వాళ్ళకే పెట్టేశాడు. ఆయన ఎక్కడ కూడా తెలియదు. ఎందుకంటే అక్కడ మోషే కూడా అంతే. మన్నా వచ్చింది, మోషే మన్నా డబ్బాతో పట్టుకుంటారు. బైబిల్లో ఉందా? ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ మనుషులకి వాళ్ళు తినేస్తే వీళ్ళ కడుపు నిండిపోయిందని ఫీల్ అయ్యి సంతోషంగా ఉంటారు. అటువంటి ప్రేమ కలిగినటువంటి వారి దైవజనులు. అందుకనే నేను కూడా మంచి ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్ వస్తే మీరు అప్లై చేయండి అమ్మా, మీకోసం ప్రార్థన చేస్తాను. ఒక్కొక్కరికి మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ బాగా ఎంకరేజ్ చేస్తామంటే 1-2 డేట్ అయిపోయిన తర్వాత అప్లై చేస్తామంటారు. చురుగ్గా ఉండండి, ముందే అప్లై చేయండి, దేవుడు మీకు మంచి భవిష్యత్తుని ఇస్తారు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఆ కరువు వచ్చినటువంటి సమయంలో అందరికి ఆహారం పెట్టాల్సిన పరిస్థితుల్లో మనం గమనించినట్లయితే వాళ్ళందరికి ప్రిపరేషన్ జరుగుతున్నటువంటి సమయం 39వ వచనంలో మనం చూసినట్లయితే ఒకడు వెళ్ళి వెర్రి ద్రాక్షాన్ని తీసుకొని వచ్చి దాన్ని ముక్కలుగా తీసుకొచ్చి కుండలో వేస్తాడు. ఇక్కడ కుండ అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే మనం అనుకోవాల్సినటువంటిది ఏంటంటే ఇక్కడ యొక్క సాదృశ్యం ఏంటంటే మనమే. కుండ అంటే ఎవరు? నేనండి. గట్టిగా చెప్పండి. ఇక్కడ కుండ అంటే ఎవరు? నేనే. కుండలో ఏం వేస్తున్నాం మనం? మనం ఏమేమి తీసుకొచ్చేస్తామో అవన్నీ కుండలో పడతాయి. నీవు కూడా నీ చెవులతో విన్నవి, నీ కాళ్ళతో చూసేవి, నీకు ఎవరెవరైతే ఏమేమైతే డిక్టేట్ చేస్తారో వాటిని వినేదాన్ని అంతటిని తీసుకొచ్చి నువ్వు ఎక్కడ వేస్తావు?
కుండలో వేస్తాం. 2 రోజుల కిందట నాకు వాట్సాప్ లో ఒక మెసేజ్ పెట్టారనమాట. యేసు ప్రభు తండ్రి కుమారుడని మరి దేవుడు చెప్పాడా, లేకపోతే యేసు ప్రభు నేనే ఆయన కుమారుడని ఈయన చెప్పాడా, ఎక్కడ చెప్పలేదుగా బైబిల్లో, ఆస్కార్ క్వశ్చన్ అని చెప్పి పెట్టాడు మహాగణుడు. ఎవరే నాయన, నీ ఓపిక సేపు చెప్తా, నేను వచ్చిన ఎన్ని నేను చూపిస్తా, ఎందుకు ఇట్లు పట్టుకుని తిరుగుతాను ఆన్సర్ ఇచ్చాను నేను. ఎందుకంటే ఎవరేం చెప్తా తింటాం, ఎవరేం ఆశించకుండా యాక్సెప్ట్ చేస్తాం, ఏ చేయమంటే అది చూసుకుంటూ వెళ్ళిపోతాం. ఇక్కడ కూడా చేసింది అదే. ఒక పొలంలోనికి నువ్వు వెళ్ళినప్పుడు, లేదా ఒక అడవిలోకి నువ్వు వెళ్ళినప్పుడు ఏది నువ్వు తినాలో, ఏది నువ్వు తినగలదో ఆ అవగాహన అనేది నీకు ఉండాలి. ఈ లోకంలో నువ్వు జీవిస్తా ఉన్నప్పుడు ఏది నువ్వు చెయ్యాలో, ఏది నువ్వు చెయ్యకూడదో ఒక అవగాహన అనేది నీవు కలిగి ఉండాలి. ఏదైతే నువ్వు చేయకూడదు చేశావో నీ లోపల ఏమైపోతుందో తెలుసా, విషమైపోతుంది. ఏదైతే దేవునికి వ్యతిరేకమైనటువంటి నువ్వు చేసావో ఈ కుండలో ఉన్నది మొత్తం ఏమైపోతుంది, పాయిజన్ అయిపోతుంది మొత్తం. ఏదో ఒక దాంట్లో దానివల్ల ఏమైపోయింది, పాయిజన్ అయిపోయింది. నీ లోపల నీ కళ్ళు మంచిగా ఉండొచ్చు, నీ చెవులు మంచిగా కాకపోవచ్చు, లేకపోతే ఒకటి మంచిదే ఒకటి చెడ్డ అవచ్చు. ఏదన్నా ఒకటి వచ్చి పడింది అనుకోండి, మొత్తం ఏమైపోతే ఈ గ్లాసులు బురద, గ్లాసులు పాలు. ఒక చుక్క పాలు బురదలేదు ఏమవుతుందండి, మాట్లాడారంటే ఒక చుక్క పాలు తీసి బురదలు వేస్తే ఏమవుతుంది, పాలు అవుతాయా బురద అవుతాయా? ఒక చుక్క బురద తీసి పాలు వేస్తే ఏదైనా బురదే. పాలు బురదలో వేయడం వల్ల పాలు బురద పాలు అవ్వదు. బురద తీసుకొచ్చి పాలు వేసినంత మాత్రాన పాలు కూడా అంటారు, ఇది అది అయిపోతుంది. ఎడు చూసిన పోయేది ఏంటిది, పాలు యొక్క సహజత్వాన్ని కోల్పోతుంది. దాంట్లో ఏం కలిపినా మీ కుండల్లో కూడా అంతే. ఆ లోపల పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే, ఆ లోపల పరిశుద్ధాత్మ దేవుని క్రియలు కానీ లేకపోతే మొత్తం విషమైపోతుంది, మొత్తం విషమైపోతుంది. అక్కడ వాడు కంగారు పడేది అదే, వాడు తినేటువంటి ఆహార పదార్థం. ఎందుకంటే ఆల్రెడీ తిన్నవాడు ఒకడు ఇంగరాలు తిరిగి పడిపోయాడు. అక్కడ మన జీవితాల్లో కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఏం వింటున్నాం? ఒక వ్యక్తి ఈ విధంగా చెప్పాడు, ఒక వ్యక్తి ఈ విధంగా చెప్పాడు. ఒక్కొక్కరి గురించి మనం గమనిస్తూ ఉంటాం. వీళ్ళు ఈ విధంగా చెప్పారు, వాళ్ళు ఈ విధంగా చెప్పారు. బట్ అది ఒకవేళ దేవుని చిత్తం కాకుండా దేవుని చిత్తానికి వ్యతిరేకమైంది కానీ నీ లోపలికి వస్తే ఏమవుతుంది, శరీరం అంతయో విషయం అయిపోతుంది. ఇంతకుముందు అనేవాళ్ళు అనమాట, పరిశుద్ధ సహవాసానికి రావడానికి ముందు ఇట్టు ఉండాలి, అట్టు ఉండాలి, అట్ట కూర్చోవాలి, ఇట్ట కూర్చోవాలి. ఎవరు చెప్పారమ్మా అంటే ఫలానాగా చెప్పింది అని చెప్పేదంట. దేవుడు చెప్పింది కదా, మాట్లాడరు ఏంటండి. ఎవరో చెప్పింది కానీ లోపల ఉందనుకోండి, లోపల ఉన్నటువంటి నీ విశ్వాసం మొత్తం ఏమైపోతుందంటే ఆ ఆచరణ మీదకి వెళ్ళిపోయి పాయిజన్ అయిపోద్ది. ఒకరోజు అంత పర్ఫెక్ట్ గా సిద్ధపాటు కలిగి ఉన్నా అని చెప్పి నేను చేయలేదుగా, బల్ల తీసుకోకూడదు, ఇంట్లో కూర్చుంటాను. ఒక్కసారి బల్ల బ్రేక్ అయిందంటే 2-3 నెలలు వెళ్ళిపోతుంది. మీరు కాబట్టి రాసుకోండి ఎక్కడ ఈ మాటని. 2-3 నెలలు వెళ్ళిపోతుంది తెలుసా. తర్వాత ఇంకొక పని, ఆ టైంకే పని వచ్చి పడిపోతుంది, ఆ టైంకి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. అటువంటి పరిస్థితులు ఏర్పడుతుంది. ఎందుకంటే కొండలో ఏం పడింది, అప్పటికి చిన్న విషపేరు కూడా పడింది, మొత్తం ఏమైపోతుంది, విషమైపోతుంది. అందుకనే వాక్యం చక్కని మాటలతో మిమ్మల్ని ఎవరు కూడా మోసపరచనీయొద్దు. దేవుని నిమిత్తమైనటువంటి మాటలు శ్రద్ధగా గమనించగలిగినటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్కులను మాత్రమే మన హృదయాల్లో మనము నింపుకోవాలి. దేవుని వాక్కులను తప్ప మరి వేరే వేటిని కూడా మనము ఆ కుండలో మనం వేయకూడదు. ఇంట్లో మనం సాధారణంగా అంటాం, ఇంట్లో నుంచి బయటకు వస్తాం. మనం చాలాసార్లు ఏం చేస్తారు, ఇంట్లో నుంచి బయటికి రాగానే ఏ కాలేసి బయటికి రావాలమ్మా, అంతేనా? ఎక్కడుంది ఇది బైబిల్లో, ఒక చూపిస్తారు నాకు. రైతులా ఏ విషయం కుండలో ఒక చిన్న వేసాం. ఇట్లా మనం చెప్పుకుంటూ పోయాం అనుకోండి, రోజు బిగినైంది. పొద్దున్నే లేచిన తర్వాత చాలా మంది కళ్ళు కూడా తెరవరు. దీనికో తెలుసా, మాట్లాడండి ఎవరు, పొద్దున్నే లెక్కని కళ్ళు తెరవరు. దీనికో తెలుసా, తడుకుంటారు ఇట్లా పెట్టుకుని అప్పుడు తెలుస్తారు కళ్ళు. బైబిల్లో ఉందా? ఎందుకని ఎన్ని కుండలే వేస్తున్నాం మనం. కాబట్టి ఏం చేస్తారు, పొద్దున్నే ఒక మొహం చూడాలి, ఆ మొహం ఫోటో పెట్టుకుంటారు ఫోన్లో. ఏం చేస్తారు,
పొద్దున్నే లేకగానే కళ్ళు తెరిచి అమ్మ అని పెట్టుకుంటారు. ఇదంతా ఏంటి అంటే కుండలో మనం ఏమేస్తున్నాము అలవాట్లను, లేకపోతే మనకున్నటువంటి సెంటిమెంట్స్ మొత్తాన్ని వేసుకోవడానికి ఏం చేస్తున్నాము, పాడు చేస్తున్నాము. వాక్యం చెప్పిన తర్వాత, వాక్యం వినిన తర్వాత ఇదే వాక్యాన్ని ఎవరైనా మనకి ఫేవర్ గా చెప్పారు అనుకోండి, మనం ఏం చేస్తున్నాము? బేసిక్ గా మనం అంతా గొప్ప వ్యాపారవేత్తలు, తెలుసా? ఎవరికన్నా తెలీదా? తెలియకపోతే చెప్తారు కదండి. యూదులు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు కడుపులో ఉన్నప్పుడు, అంటే గర్భిణీగా ఉన్నప్పుడు స్త్రీలు సుడోకులు ఆడతారు బాగా. అంటే సుడోకులు అంటే తెలుసుగా, నెంబర్స్ తో ఉంటుంది గేమ్, అది ఆడుతూ ఉంటారు అనమాట. తర్వాత పిల్లలకి ఎక్కువ కామర్స్ నేర్పిస్తారంట. ఏం నేర్పిస్తారు? కామర్స్ అంటే తెలుసా? అకౌంటింగ్ బాగా నేర్పిస్తారంట. ఎందుకనంటే వాళ్ళకి డిగ్రీకి వచ్చేటప్పటికి వాళ్ళకు బిజినెస్ చేసి ప్రాజెక్ట్ చూపించాలంట ఖచ్చితంగా. ఎందుకని వాళ్ళంతా బిజినెస్ మెన్స్, మనంతా జీన్ అదే కదా. కాబట్టి మనం ఏం చేస్తాం, మనంతా బిజినెస్ మెన్లు మనం. ఎందుకంటే మన జీన్ అదే కదా. అంగీకరించిన కానీ మనం కూడా అలా తెలిసిపోయాం కాబట్టి మన జీల్ అదే. కాబట్టి మన జీల్ ప్రకారం మనం అంతా ఎవరు? వ్యాపారవేత్తలం, గొప్ప గొప్ప వ్యాపారవేత్తలం. కాబట్టి మనం ఏం చేస్తాం, వ్యాపారస్తుడు ఏం చేస్తాడు, అన్ని చూసుకొని ఏది సౌకర్యం ఉందో అది తీసుకుంటాడు. ఒక వాక్యం ఇక్కడ చాలా కఠినంగా ఉందనుకోండి, వేరే యూట్యూబ్ లోనే ఎక్కడో వేరే దగ్గర అది చాలా బాగుంది, ఇది నాకు చాలా ఇదిగా ఉంది, వెంటనే ఏం చేస్తాం, ఇది వదిలేసి అది తీసుకుంటాం. ఎందుకని? మనం వ్యాపారవేత్తలం కదా, మనకంతా బాగుండాలి, మనకంతా చక్కగా ఉండాలి, మనకు అనుకున్నట్టు ఉండాలి. ఏదన్నా వాక్యం చెప్తే అందులో మనల్ని ఏం చేయాలంటే బాగా పొగడాలి. పొగిటప్పుడు ఏమవుతుంది, మనకి బాగా నచ్చుది, నా గురించి రైట్. ఇవన్నీ కొండలో పడితే ఏమవుతుంది తెలుసా? విషం అయిపోద్ది. విషం అంటే విశ్వాసం నాశనం అయిపోతుంది. విశ్వాసం నుంచి పడిపోయేటువంటి పరిస్థితి. మన యొక్క కొండలో మనం ఏం వేస్తున్నాం, మనం శ్రద్ధగా ఉండాలి. ఆ రోజు వెర్రాడులు తీసుకొచ్చేసాడు. మనకి లేవా వెర్రి చేష్టలు? వెర్రి చేష్టలు లేవండి మన దగ్గర. మనం ఆచరిస్తామా? ఎన్ని వెర్రి చేష్టలు ఉండవు? ఈ వెర్రి చేష్టలన్నిటిని తీసుకొచ్చి కొండలో వేసాం అనుకోండి, ఏమవుతుంది? చివరికి విశ్వాసం పోతుంది. దాన్ని ఏమంటున్నాడు వాళ్ళు? దైవజనుడా, కొండలో విషయం ఉన్నది. ఎందుకు వచ్చింది ఈ విషయం అంటే, మనం వేసేటువంటి దానిని బట్టి. విశ్వాసంలో నేను బలపడలేకపోతున్నాను, ఆత్మలో నేను బలపడలేకపోతున్నాను. ఎందుకు బలపడలేకపోతున్నాను అన్న? ఎందుకు బలపడలేకపోతున్నాం అమ్మా అంటే దానికి సమాధానం ఏంటి? కుండలో మనం ఏమేస్తాం? వెర్రి చేష్టలు. అసలు దేవుడు వాక్య సంబంధం లేనటువంటి వాడన్నీ వేస్తే మొదట ఏమవుతుందంట, విశ్వాసం దెబ్బతింటే నెమ్మదిగా మన శరీరాలు కూడా పాపంలో పడిపోతాయి. ఆ తర్వాత ఏమవుతుంది, పాయిజన్ అయిపోతుంది మన బాడీ మొత్తం. అయితే అక్కడ మనం గమనించినట్లయితే అది తెలియకేసాడు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. చాలా సందర్భాల్లో మనం కూడా మిస్టేక్ ఏదైనా చేస్తే తెలిసి చేస్తామా, తెలియ చేస్తామా? చాలా సందర్భాల్లో మనం తెలియకే చేస్తాం కదండి. తెలిసి ఎవరైనా చేస్తారా? ఒకవేళ తెలిసి చేశారు అనుకోండి, అయినప్పటికీ ఏం చేస్తాం, అయ్యో నాకు తెలియదే అంటాం, చక్కగా అమ్మాయికి ఫేస్ పెట్టి. ఇక్కడ కూడా మరి పాపం ఈ యవనస్తుడికి తెలియకుండా చేశారు. మనం కూడా జ్ఞానరహితంగా తెలియక కొన్ని విషయాలు, కొన్ని ఆచారాలు కానీ కొన్ని విషయాలు అన్ని దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్నటువంటి వాటిని మనం కొండలో వేసి పాయిజన్ అయిపోయింది. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఆ తర్వాత ఒక వచ్చిన మనం గమనించినట్లయితే 41వ వచనం, పిండి కొంత తీసుకొచ్చి అందులో ఏమన్నాడు? ఈ పిండి యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఆ కొండలో వేసేటువంటి ఈ పిండి యొక్క ఉద్దేశం ఏంటంటే, అది ప్రభు అయినటువంటి క్రీస్తు శరీరము. ప్రైజ్ ది లార్డ్. ఏంటంటే అది ప్రభు అయినటువంటి క్రీస్తు శరీరము. యేసు క్రీస్తు అంటే ఎవరు చెప్పండి అప్పుడు? ఓకే, యేసు అనే మాట అర్థం రక్షకుడు అని, రైట్? అది ఓకే. క్రీస్తు అంటే అభిషక్తుడు. ఓకే, రక్షకుడు, అభిషక్తుడు, ప్రభువు, దేవుడు. సరే, ఇక్కడ మనం చూసాం కదా, ఈ పిండి యొక్క సాదృశ్యం ఏంటి అంటే క్రీస్తు శరీరము. క్రీస్తు శరీరం ఎంతమంది తిన్నారు నిన్న? అందరు తిన్నాం కదా, ప్రైజ్ ది లార్డ్, రైట్? అయితే ఈ క్రీస్తు శరీరాన్ని తీసుకెళ్ళి అందులో వేస్తే ఏమైందంట, పాయిజన్ మొత్తం పోయింది. అక్కడ ఉన్నటువంటి బిటర్నెస్ మొత్తం పోయింది, అక్కడ ఉన్నటువంటి చేదు మొత్తం పోయింది, మొత్తం ఏమైంది, శుద్ధీకరించబడినది. మరి ఇక్కడ మన చేతుల్లో మనం గమనించినట్లయితే, మన చేతుల్లో ఉండేటువంటి వాక్యమే క్రీస్తు యొక్క శరీరము. యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యం ఉండేది, వాక్యం దేవుని యొద్ద ఉన్న వాక్యమే దేవుడైంది. ఎవరు ఈ వాక్యం అంటే మన
మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. నీ కుండలు పాడైపోయినాయా? నీ కుండలో మొత్తం చేరు వేసేసి నీ కుండ మొత్తము విషమైపోతే అందులో నువ్వేం చేయాలో తెలుసా? మొత్తం బాగు చేయాలంటే పిండి చేయాలి. ఏంటి పిండి? దేవుని యొక్క వాక్యం. అందుకని ప్రారంభంగా చెప్పారు, ప్రతిరోజు ఏం చేయమన్నా? కుండలో ఏమేమన్నా? ప్రతిరోజు వాక్యాన్ని ఏమన్నా? ప్రతిరోజు ఎన్నిసార్లు ఏమని చెప్పా? 2, ఆ పైన అంతైనా 2 మాత్రం ఖచ్చితం. ఈ కుండలో 2 సార్లు కానీ మనము వాక్యాన్ని వేస్తే కుండలో ఉన్న విషయం ఏమైపోద్ది? కుండలో ఉన్నటువంటి విషయం ఏమైపోద్ది? మొత్తం పోద్దనమాట. ఈ దినమందు శ్వాస జీవితంలో వెనకబడినా, ఆరోగ్య రీత్యా వెనకబడినా, సమస్యల రీత్యా వెనకబడినా, ఎటు చూసినా ఏ జీవితంలో కూడా మనం వెనకబడితే మనం వెనకబడినటువంటి స్థితిలో నుంచి, ఈ యొక్క విషమైపోయినటువంటి స్థితిలో నుంచి దీవెనకరమైనటువంటి జీవితంలోకి మనం రావాలంటే మన కుండలో మనం ఏం వేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని వేయాలి. ఈ పిండి ఏంటి అంటే దేవుని యొక్క వాక్యం. ఆ కుండ ఏంటి అంటే నీ యొక్క దేహం. నీ దేహంలోనికి నువ్వు వేసేటువంటిది వినటం ద్వారా, చూపుల ద్వారా, తినడం ద్వారా చేసేటువంటి ప్రతి విధమైనటువంటి నువ్వు నింపిన కుండలో విషమైపోతుంది. ఎందుకంటే మనం గమనించాలి, ఉదయం లేచిన కాడ నుంచి మనం చేసేటువంటి మన ప్రార్థన కానీ, మాటలు కానీ, ప్రతి విషయమైనటువంటి అన్నిటిలో కానీ మన గాలి వేసి మన దేహంలో మనం వేస్తున్నప్పుడు, మన హృదయాల్లో మనం నింపుకుంటున్నప్పుడు, అది మొత్తం ఏమైపోతుంది? చివరికి విషమైపోతుంది. అయితే ప్రతి దినం మనం ఏం చేసుకోవాలి? కొంచెం పిండి వేస్తా ఉండాలి. ఈ పిండి యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని యొక్క శరీరం. దీని యొక్క అర్థం ఏంటంటే దేవుని యొక్క వాక్యం. దినామునకు 2 సార్లు మనం వాక్యం చదువుతా ఉండటం వల్ల ఏమవుతుంది అంటే, 2 అంతకంటే ఎక్కువ, 2 అంటే 2 సార్లు చదవమని కాదు. ఒకసారి ఏం చేశారు? వాక్యం తీసేసి కీర్తనలు 1వ అధ్యాయం చదివి, తర్వాత 2వ సారి తీసి 1వ అధ్యాయం 1వ వచనం చదివి, తర్వాత 23వ కీర్తన తీసి 1వ వచనం చదివి, అమ్మాయి చదివేసి అంటే కుదరదు. వాక్యం ఒకసారి ఓపెన్ చేస్తే మనం చాలా తెలివైన వాళ్ళం కదా, ఇంకా చెప్పుకున్నాం కదా, చాలా టాలెంటెడ్. కాబట్టి మనం ఏం చేయాలి? ఒక 2 అధ్యాయాలు తీసినప్పుడు 2 నుంచి 4 అధ్యాయాలు చక్కగా సరదాగా చదివేసుకుంటే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే బాగుంటుంది. చదువుకుంటే వెళ్ళిపోయామనుకోండి, స్టోరీలు వస్తాయి కదా, చరిత్ర వస్తాయి కదా, ఇంకా బాగుంటది. చరిత్ర ఇంకా బాగుంటది. చదువుకుంటూ ఉన్నప్పుడు చక్కగా చాలా బాగుంటది. ఈ వాక్యం అనేటువంటి ఈ పిండి మన కుండల్లో పడిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది తెలుసా? లోపల ఉన్నటువంటి విషయం మొత్తం విరిగిపోతుంది. కుండలో విషం ఉన్నప్పుడే మనిషికి రోగములు వస్తాయి. కుండలో విషం ఉన్నప్పుడే మనిషికి సమస్యలు వస్తాయి. చాలా సందర్భాలు ఏమనుకుంటారు, నేను చేయను, ఎవరు చూసి ఒకరిని తిట్టిన, ఒకరిని ఏమన్నా, కష్టాలన్నీ నాకు వస్తాయి. చాలా మంది చెప్పారు. ఒక్కడిని ఒక మాట నేను పన్నెత్తి మాటల్లో నా నోట్లో నుంచి ఒక బుద్ధి మాట రాదు. కానీ నాకన్నీ ఏంటి? నీ కొండలో నువ్వేమన్నావో చూసుకో. నీ కొండలో ఏమన్నా చూసుకో. నీ కొండలో విషమైపోయేది ఏంటో ఉంది. దానికి నువ్వేం చేయాలి? పిండి వేయాలి. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు వేయాలి. ఎన్నిసార్లు? దినమునకు 2 సార్లు నువ్వు వేస్తే, అంతకుమించి ఇంకా ఎక్కువ వేస్తే అది మొత్తం ఏమైపోతుంది? తినటానికి యోగ్యకరంగా అవుతుంది. ఇతని ముందు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలందరూ మన కుండల్లో ఏమేమి నింపుకొని విషయమై ఉన్నాయో ప్రతి ఒక్కరు వాక్యాన్ని చదివి ప్రార్థన చేసుకుంటూ ప్రతి జబ్బు నుంచి విడుదల పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయను గాక. ఆమేన్.